प्रत्यङ्गिरे परे देवी सर्वशत्रु निवारणी सर्वत्र सर्वकार्येषु विजयं देहि मे सदा। ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నా నమస్కారాలండి. ఈరోజు వీడియోలో శత్రువుని ఎలా మట్టుబెట్టాలి అంటే మారణ ప్రయోగాలేం కాదండి, శత్రువుని ఎలా పడేయాలి, శత్రువుల నుంచి మనం ఎలా రక్షించుకోవాలి, అలా తెల్ల జిల్లేడు చెట్టుతో ప్రయోగం, తెల్ల జిల్లేడు చెట్టుతో చేసే ప్రయోగాన్ని మీకు వివరంగా చెప్తానండి. కాకపోతే ఈ ప్రయోగాన్ని దయచేసి మీరు ఎవరి మీద పడితే వాళ్ళ మీద ప్రయోగించమాకండి. ఎందుకంటే నేను ఇది కరెక్ట్గా ఉన్నది ఉన్నట్టే చెప్తాను. ఆ మంత్రాన్ని కూడా నేను లైవ్ మీకు అంత శక్తివంతమైన మంత్రాన్ని ఇస్తాను, తంత్రం కూడా రెండు కలిపే చెప్తానండి. నేను చెప్పినట్టు అన్ని వీడియోలో చెప్పినట్టు మంత్రం తంత్రం రెండు ఉంటేనే ఫలించిద్ది ఏదైనా సరే. ఇది చాలా అద్భుతమైన ప్రయోగం. ఈ ప్రయోగాన్ని ఎవరి మీద పడితే వాళ్ళ మీద దయచేసి చేయొద్దండి. శత్రువు బాగా బలవంతుడు అయినప్పుడు, మనల్ని బాగా ఇబ్బందులు పెట్టేటప్పుడు, అప్పుడు తప్పని పరిస్థితిలో ఇప్పుడు ఇది చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఒకటి చెప్తానండి. ఇప్పుడు మనం ఒక నదిలో ఒక చెరువులో దిగుతున్నాం, లోతు ఎంత ఉందో తెలుసుకోకుండా దిగితే మనమే మునిగిపోతాం. అలాగే ప్రయోగం కూడా మన చేతిలో ఉంది కదని చెప్పి ఎలా పడితే అలా చేస్తే అది మన మీద కూడా వికటించిద్ది. వికటించడం అంటే మీకు ఒక ఉదాహరణ ఎలా చెప్పాలంటే, ఇప్పుడు ఎవరి మీదైనా ప్రయోగం చేశారు, అతను ప్రత్యేక ఉపాసకుడు అయితే పరిస్థితి ఏంటి? అది వెంటనే తిప్పికొట్టిద్ది. దాన్నే కర్మ అంటారు. కర్మ అంటే వేరే రకం, అది ఇలాగే వచ్చింది. లేకపోతే ఎవరి మీద చేశారు, వాడెవడో మాలాంటి వాళ్ళ దగ్గరికి వస్తాడు. అప్పుడు మేమేం చేస్తాం? ఒక ప్రయోగం ఒక హోమం చేస్తాం. ఇప్పుడు నేను చెప్పే ప్రయోగం చాలా శక్తివంతమైన ప్రయోగం అండి. ఇది ఒక ప్రత్యంగిర హోమం. అదే అఘోరి ప్రత్యంగిర హోమంతోనే ఆ ప్రయోగాన్ని తిప్పుకొట్టచ్చు. లేదంటే ఈ ప్రయోగం చేసిన వ్యక్తి చేతిలోనే ఉంటుంది. అతనే మళ్ళీ ఆ శత్రువుని ఎవరినైతే పడేశాడో వాడిని అతనే బాగు చేయగలుగుతాడు. ఈ ప్రయోగంలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ముందు మాట పడిపోద్దండి, మాట కట్ అయిపోద్ది. తర్వాత స్తంభనం ఇదైపోతాడు, కదలలేని పరిస్థితులు అయిపోతాడు, మంచమే పడిపోతాడు, స్తంభించిపోతాడు. అంత శక్తివంతమైన ప్రయోగం అండి ఇది చేసేటప్పుడు కూడా మరి ఏ ప్రయోగాలైనా సరే గురువు మరి ఇప్పుడు ఏ మంత్రం నేర్చుకున్నా గురువు ముఖత ఎందుకు నేర్చుకోమంటారు? గురువు ముఖత ఎందుకు నేర్చుకోమంటారంటే, మరి ఇలాంటి ప్రయోగాలు చేసినప్పుడు గురువుల దగ్గర శిక్షణ తీసుకున్నాకే చెయ్యాలి. ఇప్పుడు మేము చెప్పాము, చేస్తే కొద్దిగా ఫలించింది. ఎందుకు రాదు? అద్భుతమైన ప్రయోగం ఇది. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్పాలంటే, AK-47 రైఫిల్ మీకు ఇచ్చామండి, అది కాల్చడం మీకు ఎలా కాల్చాలో ఏమేం చేయాలో అని తెలియదు. మరి అలాంటి ఏమైనా మిస్ఫైర్ అయితే మీకే ప్రమాదం. అలాగే ఈ విద్యలు కూడా అంతే, ఉదాహరణ చెప్పాలంటే. అయితే ఈ విద్యను చాలా జాగ్రత్తగా నేర్చుకొని చెయ్యొచ్చు. కానీ కర్మ తర్వాత మీరు తప్పకుండా అనుభవించాలి. ఇది అంత పెద్ద ప్రయోగం. గురువు గారు ఏంటి ఈ ప్రయోగాన్ని ఇలా లైవ్లో చెప్పేశారని చాలామంది అనుకుంటారు. కానీ ఇలాంటి శక్తివంతమైన ప్రయోగాలు కూడా ఉన్నాయని చెప్పి మీకు తెలియాలి. నేను ఆల్రెడీ ఒక పుస్తకంలో చూపించాను. కొంతమంది హేతువాదులు ఉంటారు, మంత్రాల చింతకాయలు రాలుతాయా ఇవని. మంత్రాల చింతకాయలు రాలకపోవడం ఏంటండి? ఆది శంకరాచార్యుల వారు చక్కగా బంగారు ఉసిరికాయలు రాలి ద్వాపరయుగంలో మంత్రాలతోనే పాండవులందరూ పుట్టారు. అంత శక్తివంతమైన మంత్రాలు ఉన్నాయి. కానీ కొంతమంది వాదిస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళ జోలికి మనం వెళ్ళవసరం లేదు. అయితే ఇప్పుడు ఈ ప్రయోగం ఎలా చేయాలనేది మీకు వివరంగా చెప్తానండి. ఆదివారం నాడు తెల్లజిల్లేడు చెట్టు దగ్గరికి వెళ్ళాలి. తెల్లజిల్లేడు చెట్టు దగ్గరికి వెళ్ళి చక్కగా మొదట్లో అంతా శుభ్రం చేసుకొని పసుపు కుంకుమ ధూపదీప నైవేద్యాలన్నీ చూపించాలి. ఆ చెట్టుకి చక్కగా ప్రార్థించి ఒక మూరడు లోతు తవ్వాలండి గొయ్యి. ఒక మూరడు లోతు గొయ్యి తవ్వి దక్షిణం ముఖంగా తీయాలి. గొయ్యి తీసుకొని ఆ చెట్టుకి అక్కడ దక్షిణముఖంగా పాగిరే వేరు ఉంటుంది, వేరు. ఆ వేరు తీసుకోవాలి. ఎవరి మీదైతే మీరు ఏ శత్రువు మీద ప్రయోగం చేస్తున్నారో
అతని యొక్క ఏదో ఒక వస్తువు మీరు తప్పనిసరిగా సంపాదిస్తారు, జుత్తో ఏదో ఒకటి. ఆ జుత్తుని తర్వాత మన ఇది ఏంటంటే అది తాటి రేకు మీద శత్రువు యొక్క పేరు, గోత్రము అన్నీ రాయాలి చక్కగా. రాసి ఎర్ర దారపుండు తెచ్చుకోవాలండి. ఎర్ర దారపుండు తెచ్చుకొని ఆ వేరుకి నేను ఇప్పుడు ఒక మంత్రాన్ని డిస్ప్లే పెడతాను. ఆ మంత్రం చదువుతూ ఆ వేరుకి గట్టిగా చుట్టాలి బాగా. ఆ వస్తువులు ఈ తాటాకు మీద రాసిన పేర్లు అన్నీ కలిపి బాగా బలంగా ఆ వేరుకి చుట్టి చక్కగా మట్టి కప్పేయాలి. మట్టి కప్పేసిన మరుక్షణం మీరు ఎవరి మీద అయితే చేస్తున్నాడో అతను వాక్కు పడిపోద్ది. వాక్కు స్తంభనం అయిపోయి ఆడు కూడా స్తంభించిపోయి కదలలేని పరిస్థితులకు అయిపోతాడు. ఇక వాడు ఎక్కడ తిరిగినా బాగోదు. స్వయంగా మీరు దయదలిసి అవన్నీ తీసి మళ్ళీ ఊడదీసి ఆ చెట్టుకు మొదట్లో మళ్ళీ నీళ్ళు పోసి మళ్ళీ ఆ చెట్టుకి దూపదీప నైవేద్యాలు ఎత్తే మళ్ళీ ఆడికి బాగైద్ది. లేదంటే ఒక ప్రత్యంగిరాదేవి ఉపాసకుల దగ్గరికి వెళ్తే తప్పకుండా చేసి పెడతారు. అదే అఘోరి ప్రత్యంగిర హోమం చేసి ఈ ప్రయోగాన్ని తిప్పిపడతారు. చెప్పే కదండి ఈ మంత్రం దీనికి ఒక మంత్రం కూడా ఉంటుందండి. ఆ మంత్రాన్ని 27 వేలు జపం చేయాలి. జపం చేసినాకే ఈ ప్రయోగాన్ని చేసుకోవడానికి మీకు వీలైంది. ఆ మంత్రం కూడా ఇప్పుడు మీకు చక్కగా నేను ఇస్తానండి. అది పేపర్ పెన్ను తీసుకొని రాసుకొని మిమ్మల్ని ఎవరైనా బాగా ఇబ్బంది పడితే అప్పుడు శుభ్రంగా ఆలోచించి జాగ్రత్తగా చూసి చేసుకోండి. గురువు గారు ఏంటి ఇలాంటి ప్రయోగాలు కూడా లైవ్లో చెప్తున్నారు అని అనుకోవద్దండి. మారణ ప్రయోగాలు మీకు చెప్పట్లేదు. ఇది మామూలుగా మనిషిని చేసే ప్రయోగం ఇది. మారణ ప్రయోగాలు కూడా మన దగ్గర ఉన్నాయి, ఎందుకు లేవు, చాలా ఉన్నాయి, చేయాలి. ఇది చాలా అద్భుతమైన ప్రయోగం అండి. ఇది చాలా జాగ్రత్తగా చేసుకోండి. అయితే చాలామంది ఫోన్ చేసి మంత్రోపదేశం నేర్చుకుంటాం గురువు గారు విద్య అంటున్నారు. తప్పకుండా నేను మొన్నటిదాకా నా పాత వీడియోల్లో నేను ఎవరికి మంత్రోపదేశాలు చేయట్లేదని చెప్పేవాడిని అప్పుడు. కానీ ఇప్పుడు ఈ మధ్యన సరే మంత్రోపదేశాలు ఎవరికైనా కావాలంటే తప్పకుండా ఇస్తానని చెప్పానండి. రాండి, ఎవరైనా వచ్చి చక్కగా మంత్రోపదేశం తీసుకొని నేను 1 by 1 క్లాసులు. నా దగ్గర మంత్రోపదేశం ఎలా ఉంటుందంటే నేను అగ్ని ముందరే మంత్రోపదేశం చేస్తానండి. అగ్ని ముందర చేస్తాను. ఏమీ తినకంటే రావాలి పొద్దున్నే నా దగ్గరికి వచ్చినప్పుడు. మంచినీళ్ళు కూడా తాగకూడదు. అలా మంత్రోపదేశం చేస్తాను. నా క్లాసులకు నావన్నీ మంత్రోపదేశం చేసినాక 1 by 1 క్లాసులు లెక్క తీసుకెళ్తాను. ఒకేసారి ఏకదాటిగా మొత్తం కూర్చొని మొత్తం చేపించిన క్లాసులలాగా ఒక 21 రోజు అయినాక మళ్ళీ కొన్ని రోజులు, ఒక వారం 10 రోజులు రెస్ట్ తీసుకుని మళ్ళీ చేసేటట్టు 1 by 1 క్లాసుల లెక్క చెప్తాను. అలా ఎవరికైనా కావాలన్నప్పుడు తప్పకుండా నాకు కాల్ చేయండి. కాల్ చేసి నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఈ మంత్రం వచ్చిందని చక్కగా పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి. ఇక మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో. ఈ మంత్రాన్ని చక్కగా రాసుకోండి బాబు, పెన్ను పేపర్ తీసుకొని. ఓం నమో భగవతి ఇంద్రాక్షి స్వరూపిణి సకల సురాసుర పూజితే నిత్య కళ్యాణి పరమహంసిని మహాభయంకరి పరమాంశ భక్షిణి మమ శత్రు వాగ్బంధనం స్తంభయ. ఓం హ్రీం క్లీం ఫట్ స్వాహ. మరొకసారి మంత్రాన్ని చదువుతాను బాబు, జాగ్రత్తగా రాసుకోండి. ఓం నమో భగవతి ఇంద్రాక్షి స్వరూపిణి సకల సురాసుర పూజితే నిత్య కళ్యాణి పరమహంసిని మహాభయంకరి పరమహంస భక్షిణి మమ శత్రు వాగ్బంధనం స్తంభయ. ఓం హ్రీం క్లీం ఫట్ స్వాహ. దయచేసి నేను చదివేటప్పుడు ఎక్కడైనా తప్పులున్నా మీరు సరి చేసుకోండి బాబు, అందుకే చదివాను. చక్కగా రాసుకోండి మీది.